పాటలతో దేవుని నామాన్ని స్తుతించాము, కనపరిచాము, మహిమపరిచాము. దేవుని యొక్క కృప చొప్పున దేవుడు మరొక పరిశుద్ధ దినం మనకి ఇచ్చి ఉన్నాడు. దానియేలు గ్రంథము చూడండి, ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుతాము. రెండవ అధ్యాయము. సమయం చాలా అవుతుంది, సమయానికి ముగించాలి కాబట్టి 29వ వచనాన్ని చదువుకున్నాము. రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను అని దేవుని వాక్యము తెలియజేస్తాను. అందులో మీకు ఒక మాటను నేను తెలియజేస్తాను. రెండవ లేఖన భాగంలోకి వెళ్దాం. రెండవ లేఖన భాగంలో 25వ వచనాన్ని చూద్దాం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహం గొప్పవి కావా అని వాక్యంలో మీరు గమనించాలి. అక్కడ ఒక వాక్యం ఉంది, ఇక్కడ ఒక మాట ఉంది. ఇవన్నీ మీరు గమనిస్తూ ఉన్నారు. మొదటి కొరింథీ పత్రికలో 7వ అధ్యాయము 32వ వచనం, మీరు చింతలేని వారైతే చింతలేని వారై ఉండవల్లని కోరుచున్నాను. అక్కడ మనం చెప్పుకోవాల్సిన ఒక మాట ఉంది, చిన్న మాట. ఏంటి? చింత. చింత. అక్కడ చింత ఉంది, ఇక్కడ చింత ఉంది. 3 లేఖనాల్లో కూడా చింత. చింత అంటే చాలా ప్రమాదకరమైనది. చూడండి, అన్యులు శవాన్ని క్షితి మీద పడుకోబెట్టి కాలుస్తారు. ఒక గంటలో కాలిపోద్ది, వెంటనే కాలిపోద్ది. జ్ఞాపకం, తక్కువ మంది ఉన్నారు, తక్కువ వాక్యము, తక్కువ సమయం, ఇవన్నీ. కాబట్టి 2 మాటలు చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దానియేలు గ్రంథంలో మనము చూస్తే 29వ వచనము 3వ పాదానికి వస్తే పడక మీద నుండి మనోచింత. ఇక్కడ అలాగే ఇక్కడ 1-2 సార్లు చింత చింత అనే మాట చూస్తాం. ఈ మత్తయి సువార్త ఈ 6వ అధ్యాయంలో సుమారు 6 సార్లు వచ్చింది చింత చింత చింత. ప్రతి కుటుంబంలో ఉన్నదే ఇది. అలాగే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చింత అనే మాటను కొద్దిగా అండలం చేస్తే ప్రతి లేఖనానికి 2 చింతలు, అంటే ఒక్కొక్క వాక్యానికి ఒక 2 చింతలు వచ్చాయి. వేసుకొని చెప్పిన ఉపమానమని చింత. ఏ చింత లేనిది పక్షులు, ఏ చింత లేనిది కొండలు, ఏ చింత లేనిది సముద్రం, ఏ చింత లేనిది అన్నీ ఉన్నాయి. ప్రకృతి అంతా చింత లేదు, మనిషి ఒక్కడికే చింత ఉంది అని క్రీస్తు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు. ఇక ఆ మొదటి కొరింథీ పత్రికలో కూడా సుమారు ఒక 4 సార్లు చింత చింత అనే మాటను మనం చూస్తున్నాం. మనం చదువుకున్న 2-3 వాక్యాలు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 32 నుండి అక్కడ చూస్తే చూడండి, 32 మీరు చింతలేని. 33 అదే వాక్యం చివరి వాక్యం, చింతించుచున్నాడు. 33 చింతించుచున్నాడు. అలాగే 34 చింతించుచుందురు. 35
5కు ముందు చింతించుచున్నది. సుమారు 1, 2, 3, 4, 5 సార్లు వచ్చింది. ఇది చాలా భయంకరమైన. ఒకవేళ చనిపోయిన వాడిని చితి మీద పెట్టి కాలిస్తే ఒక 10 నిమిషాలు కాలిపోతాడు. ఈ చింత అనేది హృదయంలో ఉందనుకోండి, జీవితాంతం కాలుస్తూ ఉంటుంది. జీవితాంతం మనిషిని కాలుస్తూ ఉంటుంది. ఒక చితి మీద ఒక శవాన్ని పెడితే అది వెలిగిస్తే ఒక పావు గంటలో, అరగంటలో, లేదంటే ఒక 10 నిమిషాల్లో కాలిపోద్ది. ఈ చింత అనేటువంటిది ఉంది అనుకోండి, ఆర్థికమైన చింత, మానసికమైన చింత, ఇహలోకమైన చింత, ఆధ్యాత్మికమైన చింత, కుటుంబపరమైన చింత, వ్యక్తిగతమైన చింత. చింతలు చాలా రకాలైనటువంటి. ఏదో సాధించలేదన్న చింత, ఏదో సాధించలేదన్న చింత. అందుకనే ఈ యొక్క దానియేలు గ్రంథంలో దానియేలు చెప్తున్నాడు రాజుగారు, దానియేలు నీవు కలల భావాన్ని చెప్పేటటువంటి గొప్ప గుణము నీకున్నది. కలల భావం నీకు చెప్పేటటువంటి గొప్ప గుణము నీకున్నది. ఏమిటి? నాకు వచ్చిన కళ ఏంటి, అది నీకు చెప్తాను అని మొదలు పెట్టాడు. రాజుగారిని చెప్తున్నాడు. ఎవరికి? దానియేలుకి. జ్ఞాపకమేనండి, చాలా సులువైన మాటలు. ఏమనంటే, రాత్రి నేను పడుకున్నాను, ఒక కళ కన్నాను. అప్పుడు దాన్ని మళ్ళా మీరు పడుకుంటారు. పడుకున్న వెంటనే కళ యొక్క భావము మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు చింత వద్దు. ఆ కళ ఏంటి? ఈ భాగము బంగారం. అందరు కనబడుతున్నా? ఎక్కడుంది? 32 వచనం ఉంటుంది. 32 వచనం చదువు. ఆ ప్రతిమ యొక్క ఒక బొమ్మ వచ్చింది కళలోకి. ఒక బొమ్మ వచ్చింది, విగ్రహం. ఆ విగ్రహం ఎలా ఉంది? శిరసేమో మేలిమి బంగారం, తన ఛాతేమో వెండి. ఈ ఛాతి వెండి. తర్వాత ఏమో తొడలేమో ఎత్తడి, మోకాళ్ళేమో దాని పాదంలో ఒక భాగం ఇనుము. తర్వాత వేళ్ళు అన్నీ కూడా. దీని యొక్క అర్థం ఏంటి? అర్థం అంటే రాజ్యాల గురించి చెప్తున్నాడైనా. ఈ భూమిని మొట్టమొదట పరిపాలించినటువంటి రాజు దౌర్భాగ్యుడైపోయాడు సౌలు. కానీ దావీదు గొప్పోడు, బంగారంలో పరిపాలించాడు. ఆ తర్వాత రాజు ఇచ్చాడు, ఆయన శిరస. తర్వాత రాజు ఇచ్చాడు, వెండిలో పరిపాలించాడు. తర్వాత రాజు ఇచ్చాడు. ఇప్పుడున్న ప్రభుత్వాలే, మీరు ఏం చెప్పక్కర్లేదు ఇందులో. మనం అంటాం కదా, రాజశేఖర రెడ్డి గారు బలి చేశారు, చంద్రబాబు నాయుడు గారు బలి చేశారు, ఇంకొక ఆయన ఇంకా బాగా చేశాడు అంటాం కదా. ఆ రాజ్యాల గురించి మాట్లాడు. రాజ్యం దావీదు, ఈ రాజు వచ్చేసి సొలొమోను, ఈ రాజు వచ్చేసరికి ఇంకా హిజ్కియావా, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడున్న ప్రభుత్వాలు వచ్చేసి ఇప్పుడు మట్టి ప్రభుత్వం నడుస్తుంది. వేళ్ళు ఒకళ్ళలో స్థిరత్వం లేదు. అలా చెప్తే ఏది అన్నా యేసుప్రభు చెప్పారు. మళ్ళా అక్కడ దానియేలు కథ అయితే ఆ చెప్తే వచ్చేది, కానీ కట్టేది. కుటుంబ వ్యవస్థను గూర్చి, సంఘ వ్యవస్థను గూర్చి, యవనస్తులను గూర్చి, పిండైన గురించి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా దేవునికి సమీపంగా ఉండాలి అనేటువంటి సంగతులన్నీ పరిశుద్ధులైన పౌలు పత్రికలన్నింటిలో రాశారు. ఆ యవనస్తుల గురించి, ఆ తర్వాత చిన్నపిల్లలు ఎలా ఉండాలి, చిన్నపిల్లల యొక్క తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఎలా ఉండాలి, అంతేకాదు భార్యాభర్తలు ఎలా ఉండాలి, అత్త కూడా ఉండాలి, అత్తమామ ఎలా ఉండాలి, ఒక బంధుత్వం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అనేటువంటి సంగతి అన్నీ కూడా వివరించారు.
ఎన్నున్నప్పటికీ కూడా అల్లుళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ పద్ధతుల్లో విశేషంగా ఆయన వివరించారు. ఈ బంధుత్వాలు మర్చిపోయారు, ఈ ప్రేమ మర్చిపోయారు, ఈ కలయికలు మర్చిపోయారు. ప్రతి వాడికి ఉన్నటువంటిది ఏమిటి అంటే చెప్పండి చెప్పండి చింత. అంశం మర్చిపోకూడదు. ఎక్కువ అంశం మర్చిపోతే ప్రసంగం చేయలేరు, వినలేరు. కాబట్టి ఈ చింతల గురించి పరిశుద్ధుడైనటువంటి పౌలు అనేక రకాలుగా వివరించారు. కుటుంబాల్లో, పిల్లల్లో, భార్యాభర్తల్లో, అల్లులలో, అత్తలలో, కోడళ్లలో ఎలా ఉండేవారు, మీరు ఎలా మారిపోయారని కొరింథీ పట్టణానికి వివరిస్తున్నారు. అక్కడ రాజుకు దానియేలు వివరించారు, ఇక్కడ కొరింథీ పట్టణానికి పౌలు వివరిస్తున్నారు. మీలో ఉన్న ప్రేమ చనిపోయింది, మీలో ఉన్న ఐక్యత పోయింది, మీలో ఉన్నటువంటి జీవం గల శక్తి పోయింది. ఇప్పుడు మీలో ఏమున్నది అంటే చెప్పండి, చింత ఉన్నది. చింత మీలో దుఃఖం ఉన్నది, మీలో వ్యాకులం ఉన్నది, మీలో మనోవేదన ఉన్నది, మీలో మనోచింత ఉన్నది. అంతేకాదు మానసికమైన బాధలు పెట్టుకున్నారు. దేవుని మర్చిపోతారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, సమస్తము కూడా అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. నేను పాపం చేసినా పర్లేదు, ఏదో నేను ఘనమైనటువంటి స్థితిలో ఉంటాను. ఇందుకే ఆ చింత వచ్చిన అర్థాలు ఏంటంటే వ్యాకులము, వ్యాకులం, బాధ, మానసిక వ్యథ, దుఃఖము. దుఃఖము మరి చింతకి ఆ వ్యతిరేక పదార్థం ఏంటి? నిశ్చింత, సమాధానం, సంతోషం. సమాధానం, సంతోషం. అందుకనే ఒక ఆయన ఫ్లైట్లో భార్యను తీసుకుని బయలుదేరి వస్తున్నాడు. వస్తా ఉంటే వెంటనే ఆవిడికి ఫ్లైట్లోనే డెలివరీ ఇచ్చింది. డెలివరీ వచ్చిన వెంటనే ఫ్లైట్ దిగుతున్నానే పేరు పెట్టాలి, కింద దిగిన తర్వాత పేరు పెట్టకూడదు, ఇందులో నేను పేరు పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. దాంట్లో ఏ పేరు పెట్టాం, ఏ పేరు పెట్టాం, ఏ పేరు పెట్టాం, నాయ్ ఏం పేరు పెట్టాం, ఏ పేరు పెట్టాం ఆలోచించి ఆలోచించి ఇంకేమి దొరక ఫ్లైట్ అని పెట్టాడు. ఏం పెట్టాడు? మా ఊరి పేరు ఫ్లైట్. ఏంటి ఫ్లైట్? ఏంటి కథ ఏంటి? మా ఆవిడికి ఫ్లైట్లో డెలివరీ వచ్చింది, అందుకని ఫ్లైట్. అంటే ఇది బస్సు మీద ఉందంటే బస్సు అని పెట్టాడు అనమాట. ట్రైన్ మీద ఉందంటే ట్రైన్ అని పెట్టేస్తాడు. హెలికాప్టర్ మీద అయితే హెలికాప్టర్ పెట్టాడు. అందుకని ఎవడన్నా పేరు చింత అని పెట్టుకుంటాడా? పెట్టుకోవడం. చింత పెట్టు. ఈ చింత యావత్తు ప్రతి వారికి ఈ చింత ఆనందమని పెడతాడు ఎవడైనా, సంతోషమని పెడతాడు ఎవడైనా, సమాధానాన్ని పెడతాడు ఎవడైనా కదా. ఎప్పుడు చూస్తున్నా చింతని పెట్టాడు ఎవరు కూడా. రే మానసిక బాధ ఇలారా అంటాడు ఎవడన్నా. ఎవడో పేరెట్టాడండి మానసిక బాధ. అలా పిలిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి మాట, చింత ఉంటే అపవిత్రులు అవుతారు. చింత ఉంటే అపవిత్రులు. చూడండి వాక్యం 10:30 వాక్యము మత్తయి సువార్త. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే చింతపడవలసింది ఏముంది? చింతపడకు. నీలో అపవిత్రత లేనప్పుడు, నీలో ఎంతమో పాపం లేనప్పుడు, చింత ఉందనుకోండి, బాగుందనుకోండి, మానసిక ఈ ఒత్తిళ్ళు ఉన్నాయనుకోండి, నీకు సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఐక్యత ఉండదు.
నీలో ఒక చింత ఉంటుంది, నీలో ఒక చింత ఉంటుంది, నాలో ఒక చింత ఉంటుంది. అందుకే నేను ప్రభు అంటున్నాడు, ఏమంటాడంటే ఒక వెంట్రుకలన్నీ లెక్కింపబడట నీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం. నీ బాధ్యత యావత్తు నా మీద పెట్టుకున్నాను. అందుకనే అంటాడు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే ఉన్నతమైన వారు, శ్రేష్టమైన వారు, అత్యధికమైనటువంటి వారు చెప్తున్నాడు. వెంటనే హేరోదుకి ఆ యొక్క రాజుకి దానియేలు చెప్పాడు, రాజా మీ రాజ్యం ఒక లెక్క కాదు, తల లాంటి వాళ్ళు, బంగారం లాంటి వాళ్ళు పరిపాలించారు, వారేమీ సాధించలేదు. వెండి లాంటి వాళ్ళు పరిపాలించారు, వారేమీ సాధించలేదు. ఇత్తడి లాంటి వాళ్ళు పరిపాలించారు, ఏమీ సాధించలేదు. ఇనుము లాంటి వాళ్ళు పరిపాలించారు, ఏమీ సాధించలేదు. ఇప్పటికీ మట్టి వలె ఉన్నారు. నీ బతుకు కూడా అంతే. అది రాత్రి కల వచ్చింది రాజా, ఎంత చక్కగా వివరించారు. ఏమలేదు ఇంకా నీ బ్రతుకులో, నీ బ్రతుకు కూడా అంతే. నువ్వు ఎంత సాధించాలని ప్రయాసపడినా, ఎంత జయాన్ని పొందాలని, సాధించాలని, అనేక మందిని ఓడించాలని, నీతిని అవినీతిగా, అవినీతిని నీతిగా మార్చాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంత మట్టి, అంత మట్టి. అంటే నెత్తి నుండి అరికాల వరకు బంగారపు తొడుగులు చేయించుకున్నావే అనుకో వస్త్రాన్ని, ఒక దినం వస్త్రం ఇక్కడే ఉంటుంది, కానీ నీ దేహం మనైపోతుంది రాజా. ఇది నీ కళ యొక్క భావం. చెత్తవద్దు. ఈ దినమును యథార్థంగా ఉండు, పవిత్రంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, సజీవము కలిగినటువంటి దేవుణ్ణి స్తుతించు. సజీవుడైన దేవుణ్ణి స్తుతించు. నీ మనసులో వ్యాధం ఉన్నది, వ్యాకులం ఉన్నది, చింత ఉన్నది, బాధ ఉన్నది, దుఃఖం ఉన్నది, వ్యాకులం ఉన్నది, కానీ ఏది నువ్వు సాధించేది లేదు. ఎంత చేద్దామన్నా చివరికి నీ దేహము మన్నైపోతుంది అని ఇక్కడ అంటాడు. పిచ్చుకలను శ్రేష్ఠులు, పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. కాబట్టి దేవుని నామాన్ని స్తుతించు, గణపరచు. మొదట చింత నీలో ఉంటే అపవిత్రతే తప్ప ఏం లేదు. ఇంకా ఏదో సాధించాలి, ఏదో జయించాలని మనం ఎప్పుడు అనుకోకూడదు. పరలోకం జయించాలని ఉండాలి నీకు. అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైనది, నిర్దిష్టమైనది, విశిష్టమైనది. దాన్ని సాధించాలని దేవుడు ప్రభు మాట్లాడుతున్నాడు. వీటి లెక్క అంతా నాకు తెలిసి తెలియదు. మీరు అనేకమైన పిచ్చుకలకు అంటే శ్రేష్ఠులు అని చెప్తా ఉన్నాడు. ఇక నేత మనసును నడిప్రాయమును గతించిపోయినవి కనుక నీ హృదయము నుండి వ్యాకులము తొలగించుము. నీ హృదయంలో ఉన్న వ్యాకులాన్ని తొలగించమంటున్నాడు ప్రసంగి మాట్లాడు. నీ హృదయంలో ఉన్న బాధను తొలగించు. నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని, మానసిక బాధను, మనోవేదని, మనో దుఃఖాన్ని తొలగించుకుని లోకంలో ప్రయాణం చేయాలి తప్ప ఈ చింతతో ఉంటే నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, నా స్థితి వాడికంటే నేను తక్కువగా ఉన్నాను, ఈ చింతలు అన్నీ కూడా. అందుకే ఆ చింత ఎప్పుడైతే ఉందో నేను అపవిత్రపరుస్తుంది. మొదటి మాట, చింత అపవిత్రతను ఇస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా నిశ్చింతగా ఉండాలి. నేను 5 ఏళ్ళు చదువుకొని వచ్చాను. 5 ఏళ్ళు చెప్పేస్తాను. ఒకటి అపవిత్రత అయింది. ఇకపోతే మా అత్త అంటది, ప్రభువా ఇప్పుడు వచ్చావా, ఇప్పుడు వచ్చావు, 10 అధ్యాయం 40 వచ్చిన ఉంటుంది. ఇప్పుడు వస్తావా, నా తప్పు చనిపోతే మాలో ఎంత చెప్పుందో తెలియదా నీకు? మా తమ్ముడు మరి అంటుంది, మా అత్త అంటుంది, ఇద్దరు దగ్గరకు వచ్చేసి మాలో ఎంత చెప్తాను ప్రభు, మా తమ్ముడు చచ్చిపోయాడు, చాలా బాధపడుతున్నాను. ప్రభు అన్నాడు, మార్గము నేనే, జీవము నేనే, మార్గము జీవము లేదు ప్రభు. మాలో చింత ఉంది. లూకాసు 40 వచ్చిందో ఉంది అన్నమాట. శిష్యులు అందరూ కలిసి పడవలో వెళ్తా ఉన్నారు. పడవలో వెళ్తా ఉంటే ప్రభు తల మార్చాడు.
తలపాలిస్తే వాన వచ్చేసింది, వరద వచ్చేసింది, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, వెంటనే ప్రభువుని లేపి, ప్రభువా నీకు చింతలేదా ప్రభువా, నాకు సువార్త చింతలేదా నీకు? ఇదిగో గాలి వచ్చింది, కుటుంబం కొట్టబడుతుంది, నా జీవితం కొట్టబడుతుంది, అనేకమైన సమస్యల చేత, ఇబ్బందుల చేత, ఇక్కడుల చేత, మనోదుఃఖం చేత, మనోచింత చేత నేను ఉన్నాను ప్రభువా, మేము ఉన్నాము. ఈ 12 మంది ఇలా పడి ఉన్నాం ఈ పడవలో. వాన చేస్తుంది, వరద చేస్తుంది. మమ్మల్ని రక్షించాలని చింతలేదా? మమ్మల్ని ఒడ్డుకు చేర్చాలని చింతలేదా? ఒక దినము మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, ఎన్నో వ్యాకులములు మనం వెంబడిస్తూ ఉంటాయి. ఆ శిష్యులు కూడా కంగారు పడిపోయారు. పాపం ప్రభు ఏమీ లేదు, 12 మంది కూర్చున్నారు. ప్రభు అలా తలవంచేదట. ఒక్కసారి కన్ను మూసాడైనా, కన్ను మూసేసరికి తల్లడిల్లిపోతుంది సముద్రం, తల్లడిల్లిపోతుంది పడవ, తల్లడిల్లిపోతుంది వర్షము, తుఫాను, అన్నీ ఒకేసారి వచ్చాయి. ప్రభు నీతో ఉంటే దిగులు ఉండదు, సమస్య ఉండదు, ఇబ్బంది ఉండదు, ఇక్కట్లు ఉండవు. నీలో మనోదుఃఖం, మానసిక బాధ ఉండదని తెలుసుకోవాలి. మోషే వెళ్ళిపోతున్నాడు, ముందు వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతా ఉంటే వీళ్ళకి నీళ్ళు లేవు, వీళ్ళకి అన్నం లేదు. ఊరుకుంటారా మరి? ఊరుకుంటారా? 7 లక్షలు పాదుబలం కలిగినటువంటి వారంటే ఎంతమంది ఉంటారు? సుమారు 40 లక్షల మంది పైన ఎంతమంది ఉన్నారని వ్యాఖ్యానాలు చెప్తున్నాయి. ఊరుకుంటారా? అందరూ వచ్చారు. ఏ మోషే నీకు చింతలేదా? నీకు మనోదుఃఖం లేదా? నీకు మనోవేదన లేదా? ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టాం? ఇదిగో నీళ్ళు లేక చచ్చిపోతున్నాము, ఆహారం లేక చచ్చిపోతున్నాము, నీకు చింతలేదు. ఎంత అడుగుతున్నాడు. అందరూ వచ్చి దండుకి వెంటనే మోకరించి, ప్రభువా కొట్టు, ఆ బండను కొట్టు, బండ దగ్గరికి వెళ్ళు, వాటర్ వస్తుంది. ఇదిగో నేను ఆకాశం యొక్క గవిని తెచ్చాను, ఆకాశం యొక్క ద్వారాన్ని తెచ్చాను, ఇదిగో మన్నాను కురిపిస్తాను, వారి ఆకలి తీర్చు. చింతను తీర్చాడు దేవుడు. ఏదో చింత ఉండదు, యవనస్తులు బాగా చెడిపోయారు. ఏదో చింత ఉండదు, చింతను బట్టి వారికి ఆలోచనలు, సమస్యలు పడుతున్నారు, ఇబ్బందుల్లో పడుతున్నారు. రెండవది అవిధేయత, అపవిత్రత, అవిధేయత. చింత ఉంటే అవిధేయత వస్తుంది. ఏ పని ఏమీ కాదు. అలా కూర్చుని ఇలా ఆలోచింది, ఏదో చేస్తుందంటే చింత ప్రమాదకరమైంది. మనకుండా ఎక్కువ కూడా ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉన్నా, ఒకడు హింసించినా, ఒకడు బాధించినా, ఒకడు దూషించినా, ఒకడు మడమెత్తిద్దనినా ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుని తనలేదా? ప్రభుని కొట్టలేదా? ప్రభుని దూషించలేదా? ప్రభుని అందరూ కలిసి వద్దలేదా? మనసు కలిగి ఉండాలి. అందుకే మీలో అవిధేయత ఉండకూడదు. అవిధేయత ఉంటే ఏ పని చేయి, గురువు ఉండదు. ఇవాళ పని చేయాలనుకుంటావు, చేద్దాంలే. స్త్రీలైన పురుషులైన ఈరోజు ఈ 12 గంటలకి ఆ పని చేయాలి, రేపు 12 గంటలకు చేద్దాం. అవిధేయత. పేతురు అంటాడు, పేతురు పత్రికలో అంటాడు, 1 పేతురు 5:6 అంటాడు. చాలా మంచి మాట అనమాట. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. 7 కనుక మీ చింత యావత్తు 7 మీ చింత యావత్తు దేవుని మీద వేయాలా. నా చింత ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుని నువ్వు దుఃఖపడకూడదు, వేదన పడకూడదు, వ్యాకులు పడకూడదు. నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. అబ్బాయి నాలో ఈ జబ్బు ఉంది, నాలో ఈ సమస్య ఉంది. దేవుని చెప్పు. ఒకసారి బైబిల్ తెరిచి వాక్యం చదివి దేవుని చెప్పు. ఆర్థికమైన ఇబ్బంది, శారీరకమైన ఇబ్బంది, వ్యక్తిగతమైన ఇబ్బందులు ఏంటండి? 3 రకాలు.
ఎవడో ఇబ్బంది లేనప్పుడు ఎవరు లేరు. ఆఖరికి కోటీశ్వరుడికైనా ఈ డబ్బు ఎలా దయాలనే చింత. గాడిదన్నా నడుస్తున్నాడు, నడుస్తుంటే వెనకాళ్ళు వచ్చి ముందుకు తగ్గుతాడు. వెనకాళ్ళు వచ్చి ఎక్కడ తగ్గుతాయి? ముందుగాళ్ళు తగ్గుతాయి. ఇట్లా ఇట్లా నడుస్తుంది అనుకోండి, ఆ కాళ్ళు వచ్చి ఇది తగ్గుతాయి. మళ్ళీ ఇట్లా నడుతుంది అనుకోండి, ఈ కాలు వెళ్ళి వెనక. గాడిద తన కాళ్ళు తనకి తగులు. ఎందుకు? సమస్త బరువు అంతా నెత్తి మీద వేసుకుంటుంది. పనికి దాని బరువు పనికి వచ్చేవారు. మనం కూడా అంతే ఒక్కొక్కసారి మనము అవిధేయులు అయిపోతా ఉంటాం. ఈ చెందుంటే అవిధేయులైపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. నీ తోటోళ్ళు తిడతావు, నీ ఇంట్లో తిడతావు, పిల్లల్ని తిడతావు, భర్తను తిడతావు, భార్యను తిడతావు, అన్నదమ్ములను తిడతావు, తల్లిదండ్రులను తిడతావు. దాని గురించే చెప్తున్నాడు ఈయన. 7 అధ్యాయంలో కూడా సుమారు 5 సార్లు. ఆ చింత వల్ల మీ కుటుంబము నాశనం అవుతుంది, మీ వ్యక్తిగత జీవితము నాశనం అవుతుంది, మీ భవిష్యత్తు నాశనం అవుతుంది. చింత కాదు, భవిష్యత్తు కాదు, గతించిన కాలాన్ని కాదు. అయిపోయింది, అయిపోయింది, జరిగినది జరిగిపోయింది. నా ఉన్న ఆస్తంతా పోయింది, పోయి నువ్వున్నావు నాతో, నన్ను కనికరించు తండ్రి అని. అందువల్ల నేను నీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గురించి చింతింపకు. ఏం తింటాం, ఏం తింటాం, ఎప్పుడు చింతించకు అని దేవుని వాక్యము తెలియజేస్తాను. ప్రాణమును గురించి అయినా నువ్వు చింతింపదు. ఆహారము కంటే ఏది గొప్పది? ప్రాణము గొప్పది. కలువ గింజలు తాగి ప్రాణాన్ని కాపాడుకోవాలి. కలువ గింజలు తాగి. అలాగే వస్త్రము కంటే దేహము గొప్పది. యశ్వరు చెప్తాడండి ఈ మాటలు. యశ్వరు అంటాడు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. ఆ మాట ఏమన్నాడు? ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే ఈ దేహముని మానవు కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. అందుకనే ఆయన ఏం చేశాడు? వెంటనే పాపం చేసినందుకు గెట్టేశాడు. గెట్టేసిన వెంటనే పెద్ద పెద్ద ఆకులు తెచ్చి శరీరాన్ని కప్పుకున్నాడు. శరీరాన్ని కప్పుకున్నాడు. అందుకనే దేవుని బిడ్డ మనము అవిధేయులుగా ఉండకూడదు, అపవిత్రులుగా ఉండకూడదు. ఈ రెండింటినీ కలుగు చేసేది ఎవరు? చింత. చెప్తలేదు మీరు, చెప్పకపోతే నాకు రాదు. ఈ రెండింటినీ కలుగు చేసేది ఎవరు? చింత. చింత. రాత్రి అనుకుంటావు పొద్దున ఏమేమి చేయాలో, స్వాతంత్రం పొద్దున్న ఏమేమి చేయాలో మొత్తం లిస్ట్ రాసేద్దాం. ఏమండి, లిస్ట్ రాసి ఏమేమి చేయాలో అవుతుందో అవుతావు, ఏం జరుగుతుందో ఇలా రకరకాలుగా ఆలోచన చేస్తాం. 26 వచ్చేసరికి ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు పోయి ఓ పొట్టలో కూర్చున్నాను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠుడు. బహుశ్రేష్ఠుడు అంట. మళ్ళీ అక్కడ బహు పెట్టాడు. బహు అంటే బాగా ఎక్కువ అని అర్థం. బహుశ్రేష్ఠులని వాక్యం తెలియజేస్తా ఉంది. మీలో ఎవరిని చింతించుట వలన తన ఎత్తు మూరెడు తక్కువ చేసుకొనగలడా? ఈ ఎంటికి ఉడిపోయినట్టు ఉడిపోతాయండి. చింతించి ఏ లేదు ప్రభా ఇక్కడికి వచ్చి ఎంటికి లేవు, వచ్చిందా? వచ్చేస్తే ఏంటి? వచ్చేస్తే రావు. ఇక్కడ ఎంటికి లేవు ప్రభా, కొన్ని వచ్చే బాగా పొట్టిగా ఉన్నాను ప్రభా, కొంచెం పెంచుకోవాలి. పెంచేస్తా ఏంటి? పెంచేస్తా ఏంటి? పెంచలేదు. అంత దేవుని తెలుసు. ఒక ఎంటికి ఉడిపోవాలంటే నాకు తెలిసి ఎన్ని ఉన్నాయో, ఇసుక రేణులు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు, ఎంటికలు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. ఇలా పట్టుకుంటే లెక్కట్టుకెళ్ళమా? లెక్కట్లేదు. ఇసుక ఇలా పట్టుకుంటే లెక్కట్టుకెళ్ళమా? ఆకాశ నక్షత్రం లెక్కట్టుకెళ్ళమా? లేదు, చేయలేదు. ఆయన్ని నాకు తెలుసు అంటున్నాడు. ఇంకా ఆకాశ పక్షం వాటికంటే మీరు శ్రేష్ఠులు. మీరు ఎవడను ఒక అంగుళం తగ్గించుకోలేడు, హెచ్చించుకోలేడు. వస్త్రములను గురించి చింతింపలేదు. అడవ పువ్వులను చూడు, పువ్వుల గురించి చెప్తున్నాడు, నక్షత్రాల గురించి చెప్తున్నాడు, పక్షుల గురించి చెప్తున్నాడు. అన్నిటికీ చింత లేదంట, మానవునికి మాత్రమే చింత ఉన్నది.
చింతలు తీయాలంటే ప్రభువుని అంగీకరించాలి. అంతేకాదు కానీ ఒక బలమైన మాట ఏమంటాడు అక్కడ, ఎదుగుచున్నావో ఆలోచించుడి. అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు. అంటే నీవు అడగవు అంటే ఏంటి చెప్పాలి. అడగవు చాలా అర్థాలు చెప్పారు మీకు. బైబిల్లో అన్నీ చెప్పేశాను. వడకము, మకం. మకం అంటే నేయం, మకం. వడకం అంటే నేయం అని అర్థం. చూడండి, వస్త్రం నెయ్యాలంటే లాగుతాడు, అది మడకం. ఏం చేయలేదు. వడకము అంటే మకం, నేయుట. ఒక చీరను ఒక బట్టను నేయుట. అందుకే ఆయన అంటాడు, అవి కష్టపడవు, అవి వడకవు, అయినను సమస్త వైభవంతో ఉన్నవి అని వాక్యం తెలుసు. ఇక మూడోది అవిశ్వాసం. 1, 2, 3 అవిశ్వాసం. అవిశ్వాసం అందులో ఈ రెండింటిలో ఏమొచ్చేసింది? అవిశ్వాసం వచ్చింది. ఇంక దేవుడు లేడు, దెయ్యమే నాకు గురి, దెయ్యమే వెళ్తాను, దెయ్యం ప్రార్థిస్తాను, దేవుని కొని ఆడతాను, దెయ్యాన్ని స్తుతిస్తాను, దెయ్యాన్ని ఒకటి అపవిత్రత వలన, 2 అవిధేయత వలన మీలో విశ్వాసం పోయింది, అవిశ్వాసం వచ్చింది. విశ్వాసం పోయి అవిశ్వాసం వచ్చింది. ఇక పిల్లలు లెక్కేవు, తండ్రి లెక్కేవు, భర్తలు లెక్కేవు, భార్యలు లెక్కేవు, కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు, తెలుసుకోవు. పిల్లలు పోతుందో, బాబు ఎలా పోతాడు, ఇవన్నీ అవిశ్వాసం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. అందుకనే చూడండి, ఆ మాట 30లో చూస్తే మాట ఏమంటాడంటే 30లో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడివి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయం వస్త్రములు ధరింపజేయను కదా. అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు, స్వల్ప విశ్వాసులు. 3 జాతులు ఉంటాయి. ఎక్కడో 3 జాతులు. అవిశ్వాసులు అంటే అల్ప విశ్వాసి, స్వల్ప విశ్వాసి, అవిశ్వాసి. అల్పం పట్టుకుంటే ఇరిగిపోతుంది, మొలక తిట్టుడు అనమాట. కాలు దెబ్బతో దేవుడు అవిశ్వాసం, అల్ప విశ్వాసం. స్వల్పం ఏదైనా ఇది అవుతే వెంటనే దేవుడు లేడు. ఈ యొక్క విషయాలు గాడిద తర్వాత ఇక మిగిలింది. 1 అపవిత్రత, 2 అవిధేయత, 3 అవిశ్వాసం. ఈ అవిశ్వాసంలో మనము ఒక మాటను చదువుకున్నాం. చూడండి ఒకసారి మార్చి 14:33లో పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకుని పోయి మిగులు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడకును ఆయన ఆరంభించెను. చింతాక్రాంతుడవుటకు, చింతాక్రాంతి. ప్రభు చింతాక్రాంతులవుతూ ఉంటే ఒకడు పక్కన ప్రార్థన చేస్తుంటే 2 వాళ్ళు అవిశ్వాసం వలన, అల్పవిశ్వాసం వలన, స్వల్ప విశ్వాసం వలన వీళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. ఈ అపవిత్రత వల్ల, అవిధేయత వల్ల, అవిశ్వాసం వల్ల మీకు వచ్చేది ఏంటంటే నిద్ర. ఈ 3 వచ్చారు, గుమ్మందర పెట్టాడు, గుమ్మందర అటప్పుడు ఇటప్పుడు మధ్య నుండి ప్రార్థన చేయండి, నేను వచ్చే వరకు మీరు ప్రార్థన చేయండి. భయంకరమైన శోధన నేను ఎదుర్కోపోతున్నాను. లోకము నన్ను వెలివేస్తుంది, లోకము నన్ను ప్రాణాలతో కొడుతుంది, సిలువను ఎత్తుతుంది. భయంకరమైన శోధనతో నేను చింతాక్రాంతుడనై ఉన్నాను కనుక ఇదిగో ఈ గవిని దగ్గర మీరు ప్రార్థన చేయండి అంటే, వారిలో అపవిత్రత వలన, అవిధేయత వలన, అల్పవిశ్వాసం వలన నిద్ర వస్తుంది. చక్కగా నిద్రపోతున్నారు. యేసు ప్రభు వచ్చాడు, చూశాడు. నా కొరకు మీరు ఒక గడి అయినా ప్రార్థన చేయలేరా? ఒక గడి. నీ ఇంట్లో సమస్య గురించి 10 నిమిషాలు ప్రార్థించలేవా? నీ కుమారుని సమస్య కొరకు, నీ కుమార్తె సమస్య కొరకు, నీ భర్త సమస్య కొరకు, నీ బిడ్డల సమస్య కొరకు, నీ సమస్య కొరకు ఒక గడి అయినా నువ్వు ప్రార్థన చేయలేవా? ఎందుకు నీకు ఈ చింత? నిద్ర చింత, అపవిత్రత, అవిధేయత, అవిశ్వాసము. ఇక నాలుగోదిగా మనం చూస్తే అనారోగ్యం.
చింత ఏం కలుగు చేద్ది? మీ మొత్తం అర్థం అయిపోయింది అనుకున్నాం. అర్థం లేదా? అవిధేయత, అవిధేయత, అవిశ్వాసం, అనారోగ్యం. ఎన్నయ్యాయి? 4 అయిపోయి 5 ఏళ్ళు చెప్పాలనుకున్నాను. చెప్పేద్దా మొదలు. అది 5 ఏళ్ళు, 5వ ఏళ్ళు చెప్పాలి. మీరు 4 చూద్దాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 4 చెప్తున్నాను. దేనిని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు. ఇక్కడ మనకి 3 ఉన్నాయి: ప్రార్థన, విజ్ఞాపన, విన్నపము, కృతజ్ఞత. ఈ 3 చేయడం వల్ల కృతజ్ఞత వస్తుంది అన్నమాట. దేవుడు వర్మిస్తాడు మీకు. 3 చేస్తే 3 బలమైన విషయాలు ఇచ్చాడు. ఇక్కడ 3 బలమైన విషయాలు. రాజుగారు కుటుంబాన్ని తీసుకుని ఉద్యానవనంలోకి వచ్చాడు. ఒక రాజుగారు యాత్రికులు పిల్లల్ని తీసుకున్నాడు, మంత్రిని తీసుకున్నాడు, మొత్తం రథం వేసుకుని ఉద్యానవనంకి వచ్చాడట. ఉద్యానవనంకి వస్తే చక్కగా కూర్చున్నాడు. మంత్రి నిలబడి ఉన్నాడు. వన్ సైడ్ కాకులు అరుస్తున్నాయి. కావు కావు కావు. రాజుగారు పెట్టాడు. ఈ ఉద్యానవనంలో, ఈ చర్చిలో ఎంతో చక్కగా దేవుని మాటలు వినాలని, దేవుని ప్రార్థన చేయాలని, దేవుని మాటలు వినాలని వచ్చాము. ఉద్యానవనానికి వచ్చాము. వస్తే ఏం చేస్తున్నాయి? ఇవి అరుస్తున్నాయి కాకులు. ఎలా మరి? సరే అని చెప్పి ఈ పక్క తిరిగేసరికి చెట్టు మీద కోయలు పోస్తుందట. చక్కగా ఒక చెవేమో గందరగోళం, ఒక చెవేమో ఈ చింత, ఓ చింతేమో కాకరుపు, ఓ చింతేమో కొక్కిలరుపు అని రాజుగారు అన్నారు మంత్రి గారిని. రాజా మంత్రి వెళ్ళి ఆ కోయిల్ తీసుకెళ్ళాను. తీసుకొచ్చి వెళ్ళి మాట్లాడు. ఒక 4 రోజుల్లో ఈ కాకులకి నువ్వు ట్రైనింగ్ ఇచ్చేలా. ఈ కాకులన్నీ ఎలా మారిపోవాలి? కోకిల్లో మారిపోవాలి. మీకున్న చెంత యావత్తు వదిలేసి దేవుని నామాన్ని స్తుతించడంలో, దేవుని నామాన్ని కనపడట్లో, దేవుని నామాన్ని మహింపట్లో కోకిల్లో ఉండాలి అని అంటే రాజు చెప్పిన వెంటనే మంత్రి వెళ్ళి కోకిల దగ్గరికి వెళ్ళి మాట్లాడేది. సరే, ఎన్ని రోజుల్లో నేర్పించాలి? నేను నెల రోజులు నేర్పించేసింది. రాజుగారు 40 వచ్చాడు. 15 రోజులకు వచ్చి 80 వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ 4 రోజులకు వచ్చి కూర్చున్నాడు. కూర్చుని రమ్మ కోయిల ఎలా ఉంది, ఈ గ్యాంగ్ అంతా అలా ఉంది, కాకి గ్యాంగ్ అంతా ఎలా ఉంది ఉన్నాక రాజుగారు అన్నారంట. రాజా మరి కాకులు పాడమంటారా? ఓ బాగొద్దు, కోకిలు పాడమంటారు. కాకి ఒకసారి అంది కావు కావాలి, కోకిల 3 సార్లు అంటుందట. ఏమని? కావు కావాలి, కావు కావకుండా రాజుగారిని బయటిస్తున్నా. అయ్యో, కాకిలాగా కోకిలు మారిపోయింది 4 రోజుల్లో. అయ్యో, ఎంత చక్కని స్వరం పోయింది, ఎంత చక్కని మాట పోయింది. ఒకసారి మనం కూడా ఎదురులో మారిపోతాం. అక్కడ ఉన్న కాకి లక్షణాలన్నీ మనకు వచ్చేస్తాయి. ఆమెకు ఉన్న కాకి లక్షణాలన్నీ మనకు వచ్చేస్తాయి. దగ్గర లక్షణాలు పోతాయి. ఆశ్చర్యపోయాడు రాజు, ఆశ్చర్యపోయాడు మంత్రి. నిజమే దేవునికి మనం కూడా ఒక్కొక్కసారి నీకున్న దైవ గుణం పోద్ది. దేవుడు అనుకుంటాడు ఎంతో ఆనిముత్యాన్ని చేయాలని, ఎంతో వర్ధనం చేయాలని, ఎంతో శ్రేష్టమైన పనిముట్టుగా నేను వాడుకోవాలనుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు? కాకితో సహవాసం చేస్తావా? జాగ్రత్త. అనారోగ్యం వచ్చేసింది రాజుగారికి. అబ్బా, బాగున్న స్వరాన్ని పాడు చేశాను, బాగున్న దైవ గుణాన్ని పాడు చేశాను. అయ్యో, కోకిల రోజు నిద్రలోకి వచ్చేస్తున్నాడు. కోకిల నిద్రలోకి వచ్చేస్తున్నాడు. ఇంత చక్కని పాడు చేశాను. అనారోగ్యం దేనిని గురించి చింతపడిపోయి
దేవుని వాక్యం నీతో ఉంది, దేవుని మాటలు నీతో ఉన్నాయి. అందుకనే దానియేలు మనోదుఖము వదిలిపెట్టు రాజా. ఇలాంటి రాజులు అయిపోయారు, ఇలాంటి రాజులు అయిపోయారు, ఇలాంటి రాజులు అయిపోయారు, ఇలాంటి రాజులు అయిపోయారు. మట్టిలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం, మట్టిలా అయిపోయింది రాజ్యాలు, మట్టిలో ఏది శాశ్వతం కాదు. జీవం గల దేవుడు శాశ్వతం అని చెప్పాడు. అయితే యేసు ప్రభు చెప్పాడు, పక్షులను చూడండి, పూలను చూడండి, సముద్రాన్ని చూడండి, కొండలను చూడండి, ఇక ప్రకృతిని చూడండి, ఏ చింత లేకుండా బ్రతుకుతున్నాయి. మీరైతే చింతల చేత, ఎద్దుల చేత, వ్యాకుల చేత, మనోదుఃఖం చేత, మనోవేదన చేత, నాదల చేత చింత పడుతున్నారు. ఈ చింత యావత్తు వేయండి. అది 4 చెప్పేశాను. ఈ 4కి విరుగుడు నిశ్చింత. నిశ్చింత కలిగి ఉంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, అన్ని విషయాల్లో నీకు ఏది ఉండదు. అందుకనే ఈ 4టిలో 1 అపవిత్రత అయితే, 2 అవిధేయత అయితే, 3 అవిశ్వాసం అయితే, 4 అనారోగ్యం అయితే, 5ది గొట్టం వెళ్ళాలన్నమాట. ఇది బలంగా ఉంటుంది, నిశ్చింతగా ఉండాలి. ఎన్ని రాటుపోట్లు నీకు ఎదురైనా, ఎన్ని ప్రమాదాలు నీకు ఎదురైనా, ఎదుటివాడు నేను మునితో వచ్చినా, ఎదుటివాడు బల్యంతో పొడిచినా, యేసు క్రీస్తు కలిగిన మనసును నీవు కలిగి ఉండాలి. అలా ఉంటే ఎలా జరుగుతుంది? అలా ఆనందము, సంతోషము, సమాధానం. చింతని పేరు పెడతాం, ఆనందరావు అని పేరు పెడతాం, సంతోషరావు అని పేరు పెడతాం, సమాధానమ్మ, సువార్థమ్మ అని పేరు పెడతాం. పెడతావా? మన వాళ్ళందరికీ ఏం పెడతామండి? సువార్థమ్మ. కెజియా వచ్చినా, కెజియా అమ్మగారి పేరు సువార్థమ్మ. సువార్థం, సువార్థం రే అలా పెట్టద్దు, అసలు ఫ్లైట్ అని పెడదాం, ఆ బస్సు అని పెడదాం అని ఎవరు తీర్మానం చేసుకోరు. మంచిని చేయడానికే ప్రయత్నం చేస్తారు ఎవరైనా కానీ. అందుకని చింత కాదు, దుఃఖము కాదు, వ్యాకులము కాదు, మనోదుఖము కాదు, మనోవేదన కాదు, మనస్తాపము కాదు, వీటన్నిటికంటే మానసిక బాధ కాదు. నువ్వు పెట్టవలసింది సంతోషము, స్వార్థమ, సమాధానము. అంతే కదా, ఒకసారి చెప్పినట్టున్నాను, కయ్యని పేరు పెడతామా? ఏ పేరు పెడతాం? అంటే గొలియాతని పేరు పెడతామా? దాని మీద పెడతాం. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. వెళ్తున్నా, పెనిన్నా, ఇవన్నీ పెడతాం, అన్నాన్ని పెడతాం. ఇలాగా చివరికి నిశ్చింత అంటే సంతోషము, సమాధానము అని ఒక వాక్యం జరిగి ముగిస్తున్నాను. అంటే లేట్గా ఇచ్చారు కాబట్టి లేట్గా ముగిస్తున్నాను, తొందరపడతాను. 17:8 వారు జలం లేదు దాన్ని నాటబడిన చూసా. నిశ్చింతుంటే ఎలా ఉంటారంటండి? కాలపక్కన చెట్లు ఉంటాం, ఎడారిలో ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? ఎండిపోతే. అది అపవిత్రమైనది, అవిశ్వాసమైనది, అవిధేయత కలిగినది, అనారోగ్యమైనది, ఎడారిలో ఉన్న చెట్టు వంటిది. ఈ నిశ్చింత అనేది కాలువ పక్కన, చెరువు పక్కన, ఒక నీళ్ళు పక్కన ఉన్నటువంటి జీవితం. అది ఒక కాలువ పక్కన ఒక చెట్టు వల్లే ఉన్నామంటే మీ పిల్లలు కూడా కాపుగా ఉంటుంది. పువ్వులు వస్తాయి, ఫలాలు వస్తాయి, పిందులు వస్తాయి, శ్రేష్టమైనటువంటి ఫలాలు ఇస్తుంది. అక్కడ ఆడిన మాట ఏమిటి? వారు జలముల యొక్క నాటబడి చెట్టు వలే ఉందురు, అవి కాలువల వారును దాని వేళ్ళుతను వెట్ట కలిగినను దానికి భయపడదు. ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సందర్భంలో, సంవత్సరంలో ఏమన్నదు? చెంత అన్నదు. చెంత. ఈ మాటలు మళ్ళీ వచ్చేవాళ్ళు అడుగుతున్నాం. చాలా మంచి మెసేజ్. ప్రాణులు పోగొట్టుకున్నాను, వచ్చిన వాళ్ళు విన్నారు కనుక వచ్చేవారు మళ్ళీ అడుగుతున్నాను. కాపు మానదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం? అపవిత్రత ఉందా? అవిధేయత ఉందా? అల్పవిశ్వాసం ఉందా? అనారోగ్యం ఉందా? విడిచిపెట్టు. నిశ్చింతగా ఉండు. ప్రభువు పట్టు బ్రతుకు. నీ పిల్లలు నేర్చు.
నీ భర్తను పెంచు, భార్యను పెంచు. నీ ఆ పౌలు చెప్పినట్టుగా కుటుంబంలో ఉన్నవాళ్ళు అన్నలు తమ్ముళ్ళకి లోబడి ఉండాలి, లోబడి తమ్ముళ్ళు అన్నయ్యకి లోబడి ఉండాలి, అక్క చెల్లెలకి భావభావాల మధ్య మంచి ఐక్యత, భార్య భర్తల మధ్య ఐక్యత. చింత పెట్టుకోకూడదు. భర్తలో ఉన్న చింత తొలగించాలని భార్య చనిపోవడానికి ప్రయత్నం చేస్తాం. భార్యలో ఉన్న చింతను తొలగించాలని భర్త చనిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ అవస్థలో ఎన్నో చింతలు ఉంటాయి. చదువు విషయమై, వ్యక్తిగత విషయమై, కుటుంబ విషయమై, ప్రేమ విషయమై అన్నింటినీ కంట్రోల్ పెట్టుకోవాలి. చింతించినటువంటి కుటుంబం నిశ్చింత ఉంటుందా? ఉండదు. ఒకరు కుటుంబం నుంచి కోల్పోయినప్పుడు, ఒక స్త్రీ కోల్పోయినప్పుడు, భర్త భార్యను కోల్పోయినప్పుడు, భార్య భర్తను కోల్పోయినప్పుడు, అన్నదమ్ములు చెల్లెళ్ళు అన్నదమ్ములను కోల్పోయినప్పుడు అంతయు కూడా చింతే. ఈ చింతను తీసివేసి దేవునిలో నిశ్చింతగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని కృపలో బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాట తీసిన ఏం చేసినా, ప్రభువా నీ యందు నేను నిశ్చింత కలిగి ఉన్నాను, నీ కొరకే నేను బ్రతకాలనుకుంటున్నాను, బ్రతికితే నీ కొరకే బ్రతుకుతాను, చావైతే వేరు అని శ్రేష్టమైన నిశ్చింత నీకు నాకు ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో వారసత్వాన్ని కలిగి ఉంటాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.